నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ గారి నివాసంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు. సృష్టికి మూలం అమ్మ అని, అమ్మ లేనిదే సృష్టి లేదని ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి హస్మపేట్ డివిజన్ పరిధిలోని సుమారు 100 మంది మాతృమూర్తులకు తమ కొడుకులచే పాదాభివందనం చేసి ఆశీర్వాదం పొందినారు. కార్యక్రమంలో మాతృ దినోత్సవ వేడుకల సందర్భంగా తన తల్లి ముద్దన్ లక్ష్మమ్మకు పాదపూజ నిర్వహించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి లేనిదే అమ్మ లేదని, భగవంతుడు కూడా అమ్మ గర్భం నుంచే జన్మిస్తాడని, అమ్మ అంటే ముక్కోటి దేవతలకు ఆరాధ్య దైవం అని తెలిపారు. తల్లిదండ్రుల తర్వాతే అందరూ అని, ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతోనే ఎవరైనా జీవితంలో ఎదుగుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులతో పాటు భార్య సోదరిమణులను కూడా సంతోషంగా చూసుకోవాలని అన్నారు. డివిజన్లోని సీనియర్ మహిళలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భాష కన్నని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు,
బంధం ఏదియు లేదే. లోకంలోని తీయని బంధం కానరాలేదే. అమ్మా నిన్ను మించిన బంధం ఇలలో లేనే. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా పుట్టిన ప్రతి మానవుడు కానీ ఎవరికైనా తండ్రి తర్వాతనే మనకంతా. ఎవరైనా కానీ మన కుటుంబంలో తండ్రిని మంచిగా చూసుకునే వాళ్ళకు జీవితంలో ఎప్పటికలకు ఏసుకి ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు బాగుండాలని ఎవరితారు కోరుకున్న వాళ్ళు తల్లి తర్వాత తండ్రి ఇద్దరు ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు మరవద్దు. తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలా ఎంత బాధపడతారు, ఉన్న వాళ్ళు చూసుకోరు. కాబట్టి కంపల్సరీ ఎంత కష్టం ఉన్నా కొన్ని కుటుంబంలో భార్యతోని అన్నదమ్ములతో ప్రాబ్లం ఉన్నా కానీ కొన్ని సందర్భాల బాధ అనిపిస్తుంది. ఏంటంటే ముగ్గురు కొడుకులు ఉంటే నేను ఆడపిల్లలు ఉన్నట్టు చాలా తప్పది. తల్లి పిల్లలందరూ కూడా సమానం చూస్తుంది. పిల్లలందరూ కూడా బాగుండాలని కోరుకున్నట్లు ముందు ఉంటుంది. ఆ పిల్లలకు చిన్న ఉన్నప్పుడు ఏ చిన్న దెబ్బ కలిగినా ఆమె అంత తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు. పెద్దగా అయినాక ఆస్తులు వచ్చినాక డబ్బులు సంపాదిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ కూడా దయచేసి తల్లిదండ్రుల తర్వాతనే అందరూ దేవుడు కూడా తల్లిదండ్రులని పంపించిన దేవుడి కన్నా కూడా ముందు వాళ్ళు చూసే తల్లిదండ్రులు. కాబట్టి తర్వాత అందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలని కోరుకుంటూ వచ్చిన అమ్మలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ వచ్చినందుకు ఇంకా మంచి సందర్భం మంచి సబ్జెక్టు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వచ్చిన ప్రతి ఒక్క అమ్మకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.